మహేష్ గారు ఎలా చూస్తారు, అరెస్ట్ని ఎలా చూస్తారు, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎలా చూస్తారు? ఎందుకంటే పడమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైతే తీసుకొచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్ చూపెట్టారు, భవానీపురం పోలీస్ స్టేషన్ తిప్పారు. ఇక్కడ నుంచి ఎక్కడికి తీసుకెళ్తారు, ఏం చేస్తారు అనేది కూడా సందిగ్ధతగా ఉన్న పరిస్థితి. అసలు ఈ అక్రమ అరెస్టు మరి పార్టీ ఆఫీస్ మీద దాడి ఘటనలో పెట్టినటువంటి వ్యక్తే ఈ కేసును విత్డ్రా చేసుకుంటే మరి చట్టపరంగా అతను ముందుకు వెళ్తే కావాలని ఆ వ్యక్తిని మరి ఇబ్బందులకు గురి చేసి బ్లాక్మెయిల్ చేసి తిరిగి వంశీ గారినే ఇరికించేలాగా కుట్ర పన్నడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారన్న విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు. మీరు చట్టానికి లోబడి అదేవిధంగా రాష్ట్రంలో పాలన కోసమే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందనే విషయాన్ని మర్చిపోయి కేవలం ప్రతీకార చర్యలకి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద ఇష్టానుసారం కేసులు పెట్టడానికే మీరు అధికారాన్ని వినియోగించుకుంటా ఉన్నారు. కానీ ఎక్కడ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద కానీ ప్రభుత్వం దృష్టి సారించట్లా. ఇది ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి మంచి పద్ధతి కాదు. అట్లాగనే పోలీస్ శాఖ కూడా తెలియజేస్తున్నాం, మీరు చట్టానికి న్యాయానికి లోబడి పనిచేయాలి. ఈ అరెస్టులో ఎక్కడా కూడా నిబంధనలు పాటించలేదనే ఒక ఆరోపణ వంశీ గారికి మీకు విచారణకు సహకరించకపోయినా, ఆయనకి 41 సిఆర్పిసి నోటీసులు తీసుకోకపోయినా, మీకు అందుబాటులో లేకపోయినా మీరు రావాలి. కానీ ఇదేదో ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్టు అర్ధరాత్రి వెళ్ళకపోయి వేరే స్టేట్లో ఉంటే కూడా అక్కడికి తీసుకొచ్చి అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? వాళ్ళ అంత అరెస్ట్ చేయాల్సినంత అవసరం వచ్చింది? ఇదేమో రాష్ట్రంలో పెద్ద సమస్య ఇదేమన్నా? ఆయన మాజీ ప్రతినిధి, ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. ఆయన విచారణకు పిలిస్తే వచ్చేవాళ్ళు కదా. దానికి ఇంత డ్రామా సృష్టించి ఇంత ప్రతీకారం తీసుకొని చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి? వంశీ గారు స్పందించకపోయినా, నోటీసులు తీసుకోకపోయినా, విచారణ రాకపోయినా మీరు ఈ విధంగా ప్రవర్తించాలి. కానీ కోర్టులోనే కేసు పెట్టినటువంటి వ్యక్తి కేసు విత్డ్రా చేసుకుంటే ఈ విధంగా 48 గంటల్లో మీరు రాష్ట్రాన్ని అలజడి చేసేలాగా, ప్రజల మైండ్ని డైవర్ట్ చేసేలాగా చేతకానటువంటి ప్రభుత్వం చేసే పనులు ఇవే. మీకు నిజంగా వంశీ గారు సహకరించేస్తే పనిచేయండి. రాత్రాలు ఇంటికి వెళ్ళి ఇంత బేవస్త్రం సృష్టించి తీసుకురావాల్సిన పరిస్థితి ఏముంది? అసలు ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఎవరిని రానికపోవడం ఏంటి? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వచ్చి మద్దతు తెలియజేస్తారు, సంఘీభావం తెలియజేస్తారు, వాళ్ళ నాయకుడికి అండగా నిలబడతారు. అయినా కూడా రానియకుండా ఎక్కడ పడితే అక్కడ అడ్డుకోవడం, బారికేడ్ చేయడం ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేది. మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అంటే ఆ కేసులో వెనక తగ్గారు కాబట్టి, ప్రభుత్వ లోపం బయటపడింది కాబట్టి మరో కేసు పెట్టారని భావించవచ్చు. ఖచ్చితంగా అంతే కదా. ఎక్కడైతే కేసు పెట్టినటువంటి వ్యక్తి ఈ కేసుని నేను విత్డ్రా చేసుకుంటున్నానని కోర్టులోనే కదా వాంగ్మూలం ఇచ్చారు, బయట ఎక్కడ ఇవ్వలేదు. కావాలని ఇరికించేటువంటి ప్రక్రియ కదా. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? మీరు రాష్ట్రంలో మహిళల మీద ఇష్టానుసారం రేపులు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, దాని మీద దృష్టి సారించండి. సూపర్ 6 పథకాల మీద అమలు చేయడంలో దృష్టి సారించండి, లేకపోతే తల్లికి వందనం వేయడం మీద దృష్టి సారించండి. ఇవన్నీ వదిలేసి మీరు కావాలని పగా ప్రతీకారంతో పాలన చేస్తే ఎక్కువ రోజులు ఈ కూటమి ప్రభుత్వం కూడా నిలబడదండి. ఇది చెప్తున్నారు. పూర్తిగా ప్రజా సంక్షేమ దృష్టి పెట్టాలి, కానీ ప్రజా ప్రతీకారం అంటే మాత్రం కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఎక్కువ కాలం మన లేదంటూ పోతున్న మహేష్ చెప్తున్నారు. పార్టీ కార్యకర్తలంతా కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితం మనం చూసాం, వంశీ భార్య కూడా లోపలికి వెళ్ళారు. అక్కడ వంశీతో మాట్లాడే పరిస్థితి అయితే ఉంటుంది. వచ్చిన తర్వాత ఆవిడ మీడియాతో మాట్లాడుతుంది. ఎందుకంటే ఏ కేసులు అరెస్ట్ చేశారు, ఏ అంశాలు చెప్పారు, ఈ అన్ని అంశాలు కూడా ఆవిడ మీడియాతో మాట్లాడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి 1 గంట ప్రాంతంలో వంశీని ఇక్కడ తీసుకొచ్చారు. అక్కడ విచారణ జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి మెడికల్ చెకప్కి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు పెడతారనేది అయితే సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వంశీ విచారణ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు అంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. పూర్తిగా ఇది కక్ష సాధింపు లో భాగంగానే కూటమి ప్రభుత్వం వంశీని అరెస్ట్ చేసిందనేది వైసీపీ నేతలంతా చెప్తున్న పరిస్థితి. కేవలం అడ్వకేట్లని కూడా కలనివ్వకుండా అడ్డుకుంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర కొనసాగుతుందని చెప్పాలన్నా.